సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ముంపు గ్రామం ఎర్రవల్లిలో గ్రామస్తులు ఆందోళన చేశారు. తమ గ్రామానికి శ్మశాన వాటిక కేటాయించకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. మృతదేహంతో గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నిరసన చేపట్టారు. శ్మశాన వాటిక కేటాయించాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్లుగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఆర్డీఓ. 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని ముందు గ్రామం నుంచి వెళ్ళగొట్టినారు. భూపేశ్వరికి వెళ్ళి సొంత ఇళ్లకు షిఫ్ట్ చేసేయారు. 3-4 సార్లు 3-4 సార్లు మేము చాలాసార్లు దరఖాస్తులు ఇచ్చినాం. అయినా కానీ పట్టి నిమ్మకు నీరెత్తినట్టుగా అట్లే ఉంది. రెండో ఛాన్సు ఇప్పుడు గజ్వేల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సంగాపూర్లో వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చివరిసారిగా వాళ్ళు అంటున్నారు ఇంకొకసారి మేము ఛాన్స్ ఇవ్వము. డెడ్ బాడీ తీసుకొని మేము ఆర్డీ ఆఫీస్కి వచ్చి నిలబడ్డాము. మా సొంత ఇల్లు లేదు. ఇప్పుడు ఇల్లు కట్టించడానికి వచ్చిన పైసలు కూడా దానికి అయిపోయినాయి. కానీ మా సొంత ఇల్లు ఏంది ఖబరస్థాన్. మాకు కావాలి ఖబరస్థాన్. మేము అక్కడ జాగా ఇచ్చినాము, డబ్బులు తీసుకోలేదు. మదీస్ ఇచ్చినాము, డబ్బులు తీసుకోలేదు. ఈద్గా ఇచ్చినాము, అక్కడ డబ్బులు తీసుకోలేదు. దర్గా అక్కడ పెట్టినాము, దర్గా పైసలు మేము తీసుకోలేదు. ఎలాంటి ఒక నయా పైసా కూడా మేము తీసుకోలేనప్పుడు మాకు వీలైన తొందరగా మాకు ఖబరస్థాన్కు మాకు కేటాయించగలరా? మాకు సొంత ఇల్లు ఏటి క్షణాల ఏమవుతుందో ఏం కథనో తెలియదు. మేము పొద్దున పని పోతాం, సాయంత్రం వస్తాం. మా జీవనోపాధి లేదు ఇక్కడ. 5 साल पहले हमारा मल्लन्न सागर में गाँव जाने की वजह से हम लोग यहाँ पे एरावली आरआरएन कॉलोनी में दिया गया, जिसमें हमारे गांव में ग्रे यानी मुस्लिमों का कब्रिस्तान की जगह तकरीबन 3 एकड़ ज़मीन थी. उसका एक पैसा भी नहीं दिए और मस्जिद का भी नहीं दिए. ये सब जाते बाकी भी हम लोग आके यहाँ पे बसर कर रहे हैं, कर ले रहे. इत्तेफाक से मौत हो रही तो मौत के ले आके बाड़ी को कहाँ रखना, बाड़ी को रखने के वास्ते दुनिया की परेशानी हो रही. अब गज्वेल वालों को 1 मरतबा 2 मरतबा 3 मरतबा रिक्वेस्ट करने से वो लोग भी लास्ट में वो लोग बोले कि अब नहीं हो सकता, आप लोग जो भी है आप लोग कर लो बोलने से. इसके बारे में हम 3 साल से दरख्वास्तें दे रहे हैं आरडीओ को, कलेक्टर को और अपने एमआरओ को. वो लोग अब तक कोई एक्शन नहीं ले रहे. लिहाजा अभी भी बाड़ी को यहाँ लेके आए, हम कम से कम बाड़ी को लेके आने से तो लोग जल्दी इसमें स्टेप लेके कुछ भी कार्रवाई करते क्या ही बोल के लेके आए. इंशाल्लाह हम उनको रिप्रेजेंट करें. हमारे लोकल सीआई साहब भी आए थे, उन्होंने भी बात किया कि उन्होंने हमारे सपोर्ट करके आपको ज़मीन दिलाते बोल के बोलने से